వాళ్ళకు పెన్షన్ వచ్చింది వాళ్ళకు గట్లతో కడుపు నిడుతుంది. కానీ ఈ ఓటప్పుడు ఇచ్చే 1000 రూపాయల కడుపు నిడుతుందా అని ఇంకా ఎన్నికల ముందు 100 మాటలు చెప్పారు. 100. చాలామంది అనుమానం అంటారు, అరే గింతగానే చెప్తాడు ఇస్తాడా, గింతగానే చెప్తాడు ఇస్తాడా. ఇయ్యలే, నేను చెప్పినా ఇయ్యడి అని చెప్పినా, నన్ను నమ్మలే. అప్పుడు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు వస్తాయి అని అన్నాడు. ఇచ్చిండా? ఆడపిల్లలకు చదువుకున్న వాళ్ళకి స్కూటర్ వస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఒక గది ఇప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన కూడా చెప్పిండు, చదువుకునే పిల్లలారా మీకు నౌకరు వచ్చేంత వరకు 4000 రూపాయలు ఇస్తా. ఇచ్చిండు ఆయన? ఆయన ఇయ్యలే. ఈయన మాట చెప్పి ఈయన కూడా ఇయ్యలే. మరి అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగే వాళ్ళకు ఓటు వేద్దామా? వేద్దామా? మీకోసమే. రెండో మాట తప్పు మాట్లాడండి. నేను తప్పంటే మోడీ గారు ఎప్పుడు ఇచ్చిన బియ్యం? కరోనా వచ్చినప్పుడు బయటికి వెళ్ళలే. నేనప్పుడు కరోనా మంత్రిని. నేను ప్రతి నిత్యం టీవీలలో నా ఒక్క కారును నేనే కనబడేది. టీవీలలో ఎక్కడ ఎంతమంది చచ్చిపోయిందో ఏమైందో అనే ఒక బాధ ఉండే. అప్పుడు 2 సంవత్సరాలు నన్ను చూసింది మీరు. కరోనా వచ్చినప్పుడు మోడీ గారు నా భారత ప్రజలు ఆకలితో అలమటించద్దని చెప్పి ప్రతి మనిషికి దేశంలో 80 కోట్ల మందికి 5 కిలోలు చొప్పున ఇప్పటికీ బియ్యం ఇస్తున్నాడు మోడీ గారు. అంటే మోడీ గారు ఇంట్లోకి వెళ్తలేడు. మన పైసలతో మనం కట్టిన పనుల పైసల బియ్యమే ఆ బియ్యం మోడీ గారు ఇస్తున్నారు. మోడీ గారు ఎప్పుడు చెప్పలే నేను వ్యాక్సిన్ ఇచ్చినా, నేను 5 కిలోల బియ్యం ఇచ్చినా, నేను ఫ్లైఓవర్లు కడుతున్నా, వేస్తున్నా. మోడీ గారు ఎప్పుడు చెప్పాడు. మోడీ గారు ఒకటే అంటాడు, నా భారత జాతి నన్ను నాయకుడిగా గుర్తించింది, నన్ను ఒక సేవకుడిగా గుర్తించింది, నాకు ఆశీర్వదించింది. నేను సేవ చేస్తా అంటాడు తప్ప నేను నాయకుడిని అని ఎప్పుడు చెప్పుకోడు. నేను ఇస్తున్నాను ఎప్పుడు చెప్పుకోడు. కానీ వీళ్ళు మాత్రం ఎవరో అంటాను, ఇల్లు బిల్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయాలని జాగిరా అని నేను అంటాను. ఇల్లు బిల్లు ఎవరిస్తారు? ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. అమ్మా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకు పెన్షన్ ద్వారా సంవత్సరానికి వచ్చే డబ్బు ఎంతో తెలుసా మీకు? సంవత్సరానికి 12,000 కోట్లు. ఎన్ని? 12,000 కోట్లు. మనం తాగితే ప్రభుత్వానికి ఇచ్చే పన్ను ఎంతో తెలుసా మీకు? 50,000 కోట్లు. 12,000 ఎక్కువనా? 50,000 ఎక్కువనా? మీరు చెప్పండి. మీరు ఇల్లు కొంటారు, భూమి కొంటారు, ఎన్ని పైసలు ఇస్తాం తెలుసా? ఒక 20-25,000 కోట్లు ఇస్తాం సంవత్సరానికి. ట్రాక్టర్ కొన్నా, సైకిల్ మోటార్ కొన్నా, అగ్గి పెట్టె కొన్నా, సబ్బు బిల్ల కొన్నా, ఒక చీర కొన్నా, ఒక టీవీ కొన్నా, మనం కట్టే డబ్బుల పైసలు ఇవన్నీ కూడా. వాళ్ళు ఓనర్లు కాదు. ఓనర్లు ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ఓనర్లు. వాళ్ళు ఇచ్చేది అయితే వాళ్ళ భూమి అమ్మితే ఇస్తే వాళ్ళ పైసలు అవుతాయి. వాళ్ళు కూలి పనికి పోయి ఇస్తే వాళ్ళ పైసలు అవుతాయి. కానీ వాళ్ళ పైసలు కాదు, మన పైసలు మనం ఇస్తాం. మనం కూలి పోయి మనం కంపెనీలో పనిచేసి కూరగాయలు అమ్ముకొని, మనం పనులు అమ్ముకొని, దుకాణం పెట్టుకొని, హోటల్లో పనిచేసి మనం లిక్కర్ తాగితే ఒక 150 రూపాయల సీసా మీద మనకి పన్ను కడతాం. కాబట్టి పైసలు మనకి. అందుకనే ఎప్పుడు కూడా నేను ఇచ్చినా బంద్ చేస్తా. నేను అంటున్నామ్మా, కేసీఆర్ పెన్షన్ ఇచ్చినప్పుడు, అంతకంటే ముందు పెన్షన్ ఎప్పుడు ఆగిందా? చంద్రబాబు నాయుడు అప్పుడు పెన్షన్ ఉన్నది, రాజశేఖర్ అప్పుడు 200 పెన్షన్ ఉన్నది, కిరణ్ కుమార్ అప్పుడు పెన్షన్ ఉంది, కేసీఆర్ వచ్చినప్పుడు పెన్షన్ ఉంది, ఇవాళ పెన్షన్. రేపు మీకు ఎవరు వచ్చినా పెన్షన్ ఉంటుంది. పెన్షన్ పోదు, డబుల్ బెడ్రూమ్ పోవు, బియ్యం పోవు, పెన్షన్ పోదు. కానీ లేనోళ్ళకి ఇవ్వాలని చెప్పంటారు. ఏమంటారు అంటే లేనోళ్ళకి ఇవ్వాలి బిడ్డ, ఉన్నోళ్ళకి ఇవ్వాలి బిడ్డ అంటారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా
లేని వాని వైపు చూడాలి తప్ప ఉన్నవాని వైపు చూడద్దు. లేని వాని వైపు చూసేటోడే నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకో. ఆకలి, దుఃఖం, బాధలు అనుభవించిన కుటుంబం నుంచి వచ్చిన మోడీ. అందుకే మోడీ గారు పేదల గురించి తప్పపడతాడు, పేదల గురించి తప్పపడతాడు. గా పార్టీ భారతీయ జనతా పార్టీ, గా గుర్తే కమలం పువ్వు, గా మనుషులే ఇక్కడ ఇద్దరిని అభ్యర్థులు నిలబెట్టారు, ముగ్గురు అభ్యర్థులు నిలబెట్టారు. పైసలు ఖర్చు పెట్టి గెలిచినోడు మళ్ళీ పైసలు సంపాదిస్తాడు, మళ్ళీ పైసలు సంపాదిస్తాడు. కానీ సేవ చేస్తా అని చెప్పి వచ్చినోడు సేవ చేస్తాడు. మీరు గెలిపిస్తే గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు డబ్బులు లేకపోవచ్చు, డబ్బులు నమ్ముకున్న వాళ్ళకి కాదు. మేము చూస్తున్న కుల సంఘాలకు పైసలు, పెద్ద మనుషులకు పైసలు, ఓటుకు పైసలు తీసుకోండి, కానీ మేము పని చేస్తాం. నేను సంవత్సరం అవుతుంది ఏం పని చేసినో అడుగుని మీరు. ఈ బొమ్మరాజపేటలో అడుగుని రైతులు చెప్తాడు, రాజేంద్రుడు ఏం పని చేసిందో చెప్తాడు. వాళ్ళ భూములు 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా సాగు చేసుకున్న భూములు దండ వచ్చిన తర్వాత పేపర్లలో మాయమైపోతే వాళ్ళ పేర్లు ఎవడో బ్రోకర్ వచ్చిండు, ఆ భూములను కొట్టేసిండు. గిలగిలో కొట్టుకున్నారు మా బిడ్డలు, మా భూములు గుంజుకున్నారని చెప్పి. నేను పోయినా వాళ్ళ దగ్గరికి, ఆపినమాట. హైదరాబాద్లో కూలగొట్టే ఇళ్ళ కాడ నేనున్నా, కూలగొట్టద్దని చెప్పి. పడగొడుతున్న చేపల కాడ ఉన్నా, పడగొట్టద్దని చెప్పి. అరే ఇంత బువ్వ పెట్టి కాపాడు ప్రజల్ని, కానీ వాళ్ళ బువ్వలో మట్టి కొట్టకు, వాళ్ళ బతుకులలో మట్టి కొట్టకని చెప్పింది. నేను సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నా, చేస్తూ ఉన్నా. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది 3 చింతలపల్లె, ఈ మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ. అసలు మున్సిపాలిటీ చేసేది ఇవన్నీ మంచి గ్రామ పంచాయతీలు ఉండే. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉపాధి హామీ పని వస్తుండే. మనకు ఉపాధి హామీ పని వస్తే వాటితో మెటల్ కాంపౌండ్ వస్తుండే, సిమెంట్ రోడ్లు వేసేది మనం, వాటితో మురికాలు కట్టేది, వాటితో బుగ్గలు పెట్టేది, వాటితో శ్మశాన వాటికలు కట్టాం, వాటితో తడి చెత్త పొడి చేసే చెట్లు కట్టినాం, వాటితో రైతు వేదిక కట్టాం. అవన్నీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన పైసలతోటి మనం చేశాం. ఇవాళ ఉపాధి అయిపోయింది, కథమైపోయింది, కూలీలు లేవు మనం. కానీ కొత్త మున్సిపాలిటీ కాబట్టి మీరు మాకు ఆశీర్వదించండి. తప్పకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని, మంచి గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడానికి వాళ్ళు మీ చేతిలో పెట్టడానికి వచ్చింది. మీరు వాళ్ళు ఆశీర్వదిస్తారని చెప్పి భావిస్తూ, వాళ్ళ గుర్తు కమలంపు గుర్తు. ఇద్దరు పేర్లు వేరైనా శ్రీకాంత్ బయటపై ఊరికేసినా అంతటా గుర్తు ఒకటే గుర్తు కాబట్టి కమలంపు గుర్తు కొట్టేయండి. తీసుకోండి పైసలు. వాళ్ళు ప్రమాణం చేయమంటారు.